బొత్స సత్యనారాయణ మాట్లాడేస్తున్నాడండి. అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు అంటే 2014 నుంచి 2004 నుంచి 2009 మధ్యలో రాజశేఖర రెడ్డి గారు భోగాపురంలో ఎయిర్‌పోర్ట్ కట్టాలని చెప్పేసని కలలు కనేసారట. మీరు ఎప్పుడు వెళ్ళినా గాని భోగాపురం ఎయిర్‌పోర్ట్ కట్టేద్దామని చెప్పేసని మాట్లాడేవారండి అని చెప్పేసని చెప్పుకొస్తున్నారు బొత్స. ఒకసారి ఏమని మాట్లాడుతున్నాడో వినిపిస్తా చూడండి. ఎయిర్‌పోర్ట్ ఇవాళ ప్రారంభమవుతుందంటే భోగాపురం ఎయిర్‌పోర్ట్ అనేది వచ్చిందంటే అది స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు హయాంలో తీసుకున్న అప్పుడు జరిగిన కార్యక్రమాలలో భాగము. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్దోడు అయిపోయి కానీ బొత్స గారు వయసులో చాలా పెద్దోడు అయిపోయి సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో ఉన్నావు కానీ లేకపోతే నీ ముఖం మీద కాంట్రించి తుపుక్కు నుమ్మేసేయాలి. కనీసం నీ బొత్తికి సిగ్గు అనేది అనిపించట్లేదండి. భోగాపురం ఎయిర్‌పోర్ట్ రాజశేఖర రెడ్డి గారి కళ. ఏమన్నా చెప్పడానికి సిగ్గు శరం ఉండాలి. మన బొత్తికి సుదీర్ఘకాలం పాటు రాజకీయ నాయకులుగా చలామణి అవుతున్నాం కానీ మనం ఇలాంటి మాటలు మాట్లాడడానికి సిగ్గు ఉండాలండి. ఏం చేశారో చెప్పండి. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కి సంబంధించి రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఎప్పుడు నిర్ణయం తీసుకున్నారో ఒక ముక్క చెప్పండి. ఏం చేశారు చెప్పండి. దానికి సమాధానం ఉండదు. ఎందుకండి పచ్చి అబద్ధాలు మాట్లాడతారు. సరే పోనీ ఒకవేళ మీరు అన్న మాట నిజమే అనుకుందాం, కాసేపు అనుకుందాం అంతే. ఒకవేళ నిజంగా అది రాజశేఖర రెడ్డి గారి కళ అయితే గనక జగన్మోహన్ రెడ్డి అంత తీవ్రంగా ఎందుకు వ్యతిరేకిస్తాడండి? పక్కనే విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్ ఉంది. 20 నాటికల్ మైల్స్ కూడా లేదండి విశాఖపట్నానికిని భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కిని. కేంద్ర రూల్స్ ప్రకారం 150 నాటికల్ మైల్స్ ఉండాలి అని ఇవన్నీ ఎందుకు మాట్లాడుకొచ్చాడు? దాదాపు 130 కేసులు ఎందుకు వేసాడండి కోర్టులో? 130 కేసులు వేసాడు దానిపైన. ఎందుకు వ్యతిరేకించాడు? నేను వస్తే భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ని ఆపేస్తాను, వ్యతిరేకం నేను భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కి నేను వస్తే మొత్తం రద్దు చేస్తాను, అసలు నిర్మాణమే జరగనివ్వనని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఎందుకు అన్నాడండి? ఇవాళ వచ్చి భోగాపురం ఎయిర్‌పోర్ట్ రాజశేఖర రెడ్డి గారికి కళ అంటారా? కడుపుకు అన్నం తింటున్నారా లేదంటే జగన్మోహన్ రెడ్డి పెంట ఏమన్నా తింటున్నారా నాకు తెలియక అడుగుతా. పైగా ఇలా ఏమన్నా గట్టిగా మాట్లాడితే మళ్ళీ కులాన్ని ముందెట్టేసి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తారు, మళ్ళీ నగ బొత్సని అలా అంటారా అని చెప్పేసి అని. ఇలాంటి మాటలు మాట్లాడడానికి కాస్తనా కానీ సిగ్గు శరం ఉండాలి. మనిషి అని మెత్తిన తర్వాత కాస్త సిగ్గు శరం ఉండాలండి, ఖచ్చితంగా ఉండాలి. నేను హైదరాబాద్ క్యాబినెట్ లో ఉన్న మంత్రిగా అథారిటేటివ్గా నేను చెప్తున్నా, తెలియని వాళ్ళు వచ్చి ఏదో మాట్లాడతారు. మరి వాక్స్ వ్యాగన్ ఏమైందండి? ఏం చేస్తాం, డబ్బులు పోయాయి. ఏమైంది వాక్స్ వ్యాగన్ ఏమైంది? ఎందుకు తీసుకురాలేకపోయారు? అది ఎవరికలా? సార్ వద్దు, అనవసరంగా మీకు మంచి పేరు ఉంది కులంలో కావచ్చు, లేదంటే ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు, సీనియర్ రాజకీయ నాయకులు అని చెప్పేసి మంచి పేరు ఉంది. మీరు అలాంటి చెకోడీ మాటలు మాట్లాడి ఉన్న పరువు పోగొట్టుకోవద్దు. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కి రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ చేసింది ఏమీ లేదు. వాళ్ళ కృషి జీరో. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో రాజశేఖర రెడ్డి అయినా జగన్మోహన్ రెడ్డి అయినా వాళ్ళు చేసింది వాళ్ళ కృషి అందులో జీరో. మీరు వచ్చి ఇక్కడ ఎంత రుద్దాలనే ప్రయత్నం చేసినా జనాల ముందు నవ్వుల పాలు అయిపోతారు కానీ దానివల్ల ఉపయోగం లేదు. ఇక భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కి సంబంధించి ఈ క్రెడిట్ దుబ్బేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడితో ఆపేస్తే బాగుంటుంది. మీరు ఎలా చెప్పుకొస్తున్నారు చెప్పనా? లాస్ట్ టైం కియాకి సంబంధించి అలాగే చెప్పుకొచ్చారు. 14 నుంచి 19 మధ్యలో కియా ప్లాంట్ తీసుకొచ్చినప్పుడు అప్పుడు విజయసాయి రెడ్డి ఒక ట్వీట్ వేసాడు. వాళ్ళ దేశంలో అమ్ముడుపోని కార్లను తీసుకొచ్చి మన దేశంలో పెడుతున్నారండి, అనంతపురంలో పెడుతున్నారు, కమిషన్ల కోసం కక్కుర్తిపడి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్లాంట్కి అనుమతులు ఇచ్చాడండి, భూములు కేటాయించారని చెప్పేసి అప్పట్లో విష ప్రచారం చేశారు. జగన్మోహన్ రెడ్డి పెనుగొండలో ఒక పెద్ద సభ పెట్టి నేను అధికారంలో వచ్చిన తర్వాత ఈ కంపెనీని తరిమేస్తాను, కియా కార్ల పరిశ్రమని ఎవరి భూములు వాళ్ళకి ఇచ్చేస్తానని చెప్పేసి సేమ్ స్క్రిప్ట్ భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కి సంబంధించి ఎలాగైతే మాట్లాడాడో కియా కార్లకు సంబంధించి కూడా అలాగే మాట్లాడాడు. తర్వాత ప్లాంట్ ఓపెన్ అయింది. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో బ్రహ్మాండంగా డెవలప్మెంట్ జరిగినాయి. తర్వాత 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చేత ఒక స్క్రిప్ట్ చదివించాడు అసెంబ్లీలో. అయ్యి బాబు మామూలు స్క్రిప్ట్ కాదు అది. రాజశేఖర రెడ్డి గారు కియా కంపెనీ కోసం పరితపించిపోయాడంటే అప్పట్లోనే రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడే ఆ కంపెనీకి లేఖలు రాశాడంటే మీరు ప్లాంట్ అంటూ పెట్టి ఆంధ్రప్రదేశ్లోనే పెట్టాలని చెప్పేసి అని ఒక లేఖ అంటూ రాసేసాడండి. అందుకని చెప్పేసి అని రాజశేఖర రెడ్డి గారికి ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారి హయాంలో కియా పరిశ్రమ వచ్చిందని చెప్పేసి మాట్లాడుకొచ్చారు. విపరీతంగా ట్రోల్ చేశారు. మళ్ళీ అదే స్క్రిప్ట్ ఇవాళ మీరు మాట్లాడుతున్నారు.
సార్ వద్దు. జగన్మోహన్ రెడ్డి ఎట్టా అంటే అట్టా ఆడుతున్నారు. అంటే ఎలా ఆడితే అలా ఆడుతున్నారు మీరు. అసలు నన్ను అడిగితే గనక మీరు వైఎస్ఆర్‌సీపీ పార్టీలో మీరు సీనియర్ రాజకీయ నాయకులు. వైఎస్ఆర్‌సీపీ పార్టీలోనే కాదు, రాష్ట్ర రాజకీయాల్లో కూడా మీరు మోస్ట్ సీనియర్ రాజకీయ నాయకులు. మీరు ఏదైనా ఒక మాట చెప్తే జగన్మోహన్ రెడ్డి వినాలి. ఎలాంటిది? జగన్మోహన్ రెడ్డి ఎడ్డు అంటే ఎడ్డు, తెడ్డు అంటే తెడ్డు అని చెప్పేసి మీరెలా తయారయ్యారండి? నాకు అర్థం కావట్లేదు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ రాజశేఖర రెడ్డి తీసుకొచ్చాడా? అరే! ఎవరికీ తెలీదండి ఈ విషయం. అసలు రాజశేఖర రెడ్డి గారికైనా తెలుసో తెలీదో మాకు ఇవాళ కానీ మనమే. ఇలాంటి చిల్లర వ్యాఖ్యలు చేయమాకండి. పరువు పోద్ది. నమ్మాలి కదా జనాలు. అంటే రాజశేఖర రెడ్డి ఎయిర్‌పోర్ట్ తీసుకొద్దాం అనుకుంటే జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించాడా? ఏం తలకాయ లేని మాటలు మాట్లాడతారండి. ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఏమని మాట్లాడాడో ఒకసారి వినండి. అంటే రాజశేఖర రెడ్డి గారి నిర్ణయాన్ని జగన్మోహన్ రెడ్డి పూర్తిగా వ్యతిరేకించినట్లు లెక్క. ఎందుకు ఈ అప్పభయం మాటలని అడుగుతున్నా. సార్ కొన్ని అంశాలు మనం క్రెడిట్ తీసుకోకపోయినా పర్వాలేదు కానీ అందులో అడ్డంగా దూరి నవ్వుల పాలైపోకూడదు. అందరికీ తెలిసిందే. రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఎవరి వల్ల వచ్చింది, ఎవరి కృషి ఉంది, ఎవరు నిర్ణయం తీసుకున్నారో, ఎవరు శ్రీకారం చుట్టారు అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇవాళ మీరు కొత్తగా వచ్చి రాజశేఖర రెడ్డి గారి కళ అంటే నవ్వుల పాలు అయిపోరండి మీరు. అసలు సంబంధం ఉందా? దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? ఎందుకు ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని అడుగుతున్నాను నేను. మీరు పార్టీకి విధేయులుగా ఉండొచ్చు, వైఎస్ఆర్‌సీపీ పార్టీకి, కానీ మరీ ఇంత భజన చేయకూడదండి. రాష్ట్ర వ్యాప్తంగా పక్కన పెడితే మీ ప్రాంతంలోనే మీరు నవ్వుల పాలు అయిపోతారు. ఇదేంటి బొత్స గారు ఎలా మాట్లాడుతున్నారని చెప్పేసి అనుకోరా రేపు పొద్దుట? కనీసం ఇంగిత జ్ఞానం కూడా మీకు లేదా అండి? పైగా మాలాంటి వాళ్ళ చేత మీరు అందరూ కూడా అనిపించుకోవాలా? అనిపించుకునే స్థాయి మీది. ఇంకా చెప్పకపోయారా? ఇంక 2 రోజులు పోతే రాజశేఖర రెడ్డి హయాంలోనే భూసేకరణ, ఎయిర్‌పోర్ట్ నిర్మాణం, శంకుస్థాపన, అప్పుడే ఒక ఫ్లైట్ కూడా దిగిపోయిందని చెప్తారేమో మీరు. చెప్తారా? చెప్తారు. మేము గొర్రెలం కదా! మేము నిశానిగాళ్ళమి, ఏలుముద్రంగాళ్ళమి. మాకేమీ తెలీదు. మీరు ఏమన్నా చెప్తే మేము వినాలి. మీరు చెప్తేనే కానీ రాష్ట్ర ప్రజలకు ఏమీ తెలీదు కదా! సార్ ఇప్పటికి టెక్నాలజీ మారిపోయింది. చాలా టెక్నాలజీ మారింది. మనం ఏ యుగంలో ఉన్నాం మనం. అలా కొడితే ఇలా వస్తది హిస్టరీ. ఇవాల్టికైనా సరే ఇగో సింపుల్‌గా నేనేం వద్దండి. ఎందుకు ఊరికే అప్పబోయే కూరలు దేనికి? నువ్వు మాట్లాడి, నేను మాట్లాడి, ఇదిగో మనం ఇలా ఓపెన్ చేసి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కి శ్రీకారం చుట్టింది ఎవరో? సింపుల్‌గా అంతే. ఏం అవసరం లేదు. ఏం అవసరం లేదండి. మనం నడితే సరిపోద్ది. మీ ముందే అడుగుతున్నానుగా నేను. డేటా వచ్చిద్ది మొత్తం. ఎవరు శ్రీకారం చుట్టారు అనేది మొత్తం డేటా వచ్చిద్ది. ఇదిగో. ఇదిగో. తొలి ప్రతిపాదన శంకుస్థాపన తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2015న విమానాశ్రయాన్ని అంటే అప్పుడు ప్రతిపాదించారు. ఇది భోగాపురంలో ఎయిర్‌పోర్ట్ నిర్మించాలని చెప్పేసి 2015లో జనవరిలోనో, ఫిబ్రవరిలోనో ప్రతిపాదిస్తే 2019న శంకుస్థాపన చేశారు. ఈలోపు భూసేకరణ, దానికి తగ్గట్టు పర్మిషన్లు, అనుమతులు, కేంద్రం నుంచి ఏవైతే అనుమతులు తీసుకోవాలో అన్ని అనుమతులు తీసుకొని భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కి సంబంధించిన శంకుస్థాపన చేశారు. ఇక్కడ క్లియర్‌గా రాసుకొచ్చారు చూడు ఇక్కడ. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కి సంబంధించి శ్రీకారం చుట్టింది నారా చంద్రబాబు నాయుడు గారు కాగా, మొత్తం పనులన్నీ పూర్తయింది 2026 అంటే ఈ సంవత్సరం. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు? ఇందులో జగన్మోహన్ రెడ్డి చేసిన మేలు ఏంటి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కి? ఇక మీ ముందే నేను చూపిస్తున్నానుగా ఇగ. అలా కొడితే అలా వచ్చింది. ఇక్కడ ఎక్కడా కూడా రాజశేఖర రెడ్డి గారి పేరు కానీ, జగన్మోహన్ రెడ్డి గారి పేరు కానీ ఏమీ లేదే ఇక్కడ. ఏ సమాధానం చెప్తుందిగా? మరి దీనికి ఏమైనా సమాధానం చెప్తారని మీరు ఇప్పుడు? ఎందుకంత పచ్చి అబద్ధాలు మాట్లాడతారని అడుగుతున్నా. ఇంకెప్పుడు కూడా ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడమాకండి. అనవసరంగా ఉన్న పరువు పోగొట్టుకోవాలండి. పైగా మీకు వయసు వచ్చింది, సీనియర్ రాజకీయ నాయకులు. మీరు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు అసలు. చాలా ఇంక కట్టిపెట్టండి ఇంక. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కి మీకు ఎలాంటి సంబంధం లేదు. అసలు మీరు చేసింది ఏమీ లేదు భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కి సంబంధించి. ఊరికే నామకే వాస్తు శంకుస్థాపన చేశారంటే బాగోదు అని చెప్పేసి. ఎందుకంటే అప్పటికే చాలా మటుకి అనుమతులన్నీ వచ్చున్నాయి. ఇప్పుడు మనం దీనికి వ్యతిరేకంగా ఒకవేళ రద్దు చేస్తే కనుక మనకి మీద వ్యతిరేకత వస్తుంది అని చెప్పేసి నామకే వాస్తు 2023లో శంకుస్థాపన పేరుతో చేసాడు.
మీరు 2019లో అధికారంలోకి వస్తే అప్పటికే శంకుస్థాపన చేశారు కదా, మరి 2023 వరకు ఎందుకు పనులు ప్రారంభించలేదండి? ఎవరి కోసం మీరు ఆపేశారు ఇవన్నీని? మరి దానికి సమాధానం చెప్పరా? అంటే 2023లో శంకుస్థాపన చేస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే ఎలాగ పూర్తి చేస్తారు? ఆ క్రెడిట్ మొత్తం కూడా మనం దొబ్బేయచ్చు. ఈ ఆలోచనతో